ఒక చిన్న మాట చెప్పనా? మన రోజులో చాలాసార్లు గతంలోకి వెళ్ళి ఇతరుల వల్ల హర్ట్ అయిన మూమెంట్స్, జరిగిన తప్పులు ఇలాంటివన్నీ ఆలోచించుకొని బాధ, కోపం లాంటి ఎమోషన్స్ ఫీల్ అవుతాము, బాగా అప్సెట్ అవుతాము. అలా అప్పుడప్పుడు గతంలోకి వెళ్ళడం, రిఫ్లెక్ట్ చేసుకోవడం, ఎమోషన్స్ ఫీల్ అవ్వడం ఓకే, కానీ అక్కడే ఉండిపోద్దు. ఎందుకంటే గతంలోకి వెళ్ళగలం కానీ దాన్ని మార్చలేము, ఏమీ చేయలేము. మన రియల్ లైఫ్ ఉంది ప్రజెంట్ మూమెంట్లో. జరిగిన దానికంటే జరగాల్సింది ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఇంకా మీ ఫ్యూచర్కి హెల్ప్ అయ్యే విధంగా మార్పులు చేసుకోవడానికి మీ ఎనర్జీని స్పెండ్ చేయండి. గతంలోకి వెళ్ళి బాధపడుతూ కూర్చోవడం కోసం కాదు. కొన్ని రిలేషన్షిప్స్ లేదా సిచ్యుయేషన్స్ పాఠాలు అవుతాయి, కొన్ని అద్దంలా నిన్ను నీకు చూపిస్తాయి, కొన్ని వార్నింగ్స్ అవుతాయి. నువ్వంటే నీ గతం కాదు, దాని నుంచి ఏం నేర్చుకున్నావో అదే నువ్వు. నీ విలువ, నీ బలం, నీ హద్దులు అదే నువ్వు. వేరే వాళ్ళ తప్పుల్ని నువ్వు మోయాల్సిన అవసరం లేదు. నువ్వేమన్నా తప్పులు చేస్తే నిన్ను నువ్వు క్షమించుకో. నేర్చుకున్న పాఠాలతో ముందుకెళ్ళు. ఎందుకంటే నీ ఫ్యూచర్ నీ గతంలా ఉండకూడదు.